హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో రైస్. ఈ టొమాటో రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ టొమాటో రైస్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి టొమాటో రైస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దీనిని కనీసం 10 నిమిషాలైనా నానబెట్టండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దానిలోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలానే 3 లవంగాలు కూడా వేసుకొని దీనిలోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకొని వీటన్నింటినీ కచ్చపచ్చగా దంచేయండి. మనము ఈ టొమాటో రైస్లో అప్పటికప్పుడు ఈ మసాలాలు దంచి వేసుకోవడం వల్ల మనకి ఈ టొమాటో రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కచ్చపక్కగా దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని 2 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అలానే ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని సన్నగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఇలాగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఈ టొమాటో రైస్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా ఈజీగా చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా తుంచి వేసుకోండి. దీనిలోకి ఒక స్టోన్ ఫ్లవర్ని కూడా వేసుకోండి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఆనియన్స్ అనేది ఇలా పక్కకనేసి మనం ముందుగా దంచి ఉంచుకున్న అల్లం అలాగే మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు దీనిలోకి ఒక టొమాటోని వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా మనం టొమాటో రైస్లో ఇలా టొమాటో పేస్ట్ కాకుండా ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకోవడం వల్ల టొమాటో ముక్కలు అనేవి ఈ రైస్లో తగులుకుంటూ మధ్య మధ్యలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని మూత పెట్టేసి కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. చూడండి, మనకి టొమాటో పేస్ట్ అనేది ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మరొకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి
మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది మనము రైస్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారంని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీనిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం ఇలా పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ టొమాటో రైస్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే టొమాటో రైస్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ టొమాటో రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.